హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి సత్య. ఎలా ఉన్నారు? లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా. హీర్ ఇస్ వన్. ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, క్యాప్షన్ చూసి మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కూర్గ్ ట్రిప్. మా ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ ప్లాన్ చేసాం. చెప్పాలంటే ప్లాన్ అనేవాడు అస్సలు కరెక్ట్ కాదు. ఇది చాలా అన్ప్లాన్ ట్రిప్. సో హైదరాబాద్ నుంచి మేము స్టార్ట్ అయ్యాం. అస్సలు ప్లాన్ చేయకుండా మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో అండ్ మా ఫుడ్, స్టే, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక 3-4 వీడియోస్లా బైఫర్కేట్ చేశాను, వీడియో లెంగ్తీ అవ్వకూడదని. సో మేము డిన్నర్ కర్నూలులో చేసాం, ఈ హైదరాబాద్ చెఫ్స్లో. నాకు ఫుడ్ పెద్దగా టేస్టీగా లేకపోయినా యాంబియన్స్ బాగుంటే చాలు, అడ్జస్ట్ అయిపోతా. నా హార్ట్ సాటిస్ఫై అయిపోతుంది. బేసికల్లీ నేను అంత ఫుడ్డీ కాదండి. నా హస్బెండ్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఫుడ్ దగ్గర అంత స్పెసిఫికేషన్ ఏమి ఉండదు కాబట్టి తనకి అస్సలు ప్రాబ్లం ఉండదు. ఈ వర్షంకి మా ట్రిప్ ఎలా అవుతుంది అనుకున్నాం, బట్ ఫార్చునేట్లీ చాలా సూపర్బ్గా అయ్యింది. అస్సలు హాల్ట్ లేకుండా చిన్నగా బెంగళూరు టు మైసూర్ అండ్ దెన్ టు కూర్గ్ అయితే రీచ్ అయిపోయాం. ఆఫ్టర్ 12 to 14 hours ఆఫ్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 అయిందండి రీచ్ అయిపోయేసరికి. గ్రీనరీ బాగుంది కదండి. నేచర్ ఎప్పుడు చాలా బ్యూటిఫుల్గా అండ్ అట్ ద సేమ్ టైం స్కేరీగా ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు రాని ఈ ఫ్లడ్స్ చూస్తూ ఉంటే బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. మేము కర్ణాటక అని మాత్రమే అనుకున్నాం, ఎక్కడికి ఏంటి అని ప్లాన్ చేసుకోలేదు 1 day బిఫోర్ వరకు కూడా. నా హస్బెండ్తో ట్రావెల్ అంటే ఫుల్ సార్టెడ్ అని ధైర్యంగా ఉంటాను. బికాస్ హీ మేక్స్ ష్యూర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కంఫర్ట్తో కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా జర్నీస్లో టైం చాలా వైజ్గా మేనేజ్ చేస్తారు. జర్నీ చేసి నిద్రలేదని మాకు దగ్గరలో ఎక్కడ అకామిడేషన్ బాగుంటే అక్కడ చూద్దామని ఇక్కడ తీసుకున్నాం 4 rooms. ఈ హోటల్ కొత్తది అనుకుంటా. ఇది నేమ్ వచ్చేసి స్టార్ ఫించ్ ఇన్, డైనింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ ఈ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. రూమ్ మెయింటెనెన్స్ అంతా మంచిగానే ఉంది. మేము హాఫ్ డే ఉన్నాం. ఆఫ్టర్ సౌండ్ స్లీప్ ఆఫ్ 4 hours బ్రేక్ఫాస్ట్ చేయలేదని లేచి రెడీ అయ్యి 10:30కి బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్స్ అన్నీ మేము వెకేట్ చేసేసాం. మా హోటల్ నుంచి గోల్డెన్ టెంపుల్కి జస్ట్ 2 kilometers అవే. సో వీ హెడెడ్ దేర్. ఈ గోల్డెన్ టెంపుల్ నేమ్ నామ్డ్రోలింగ్ మానిస్ట్రీ. కార్స్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాం అండ్ చాలామంది మాంగ్స్ అయితే కనిపిస్తున్నారు. మొత్తం టిబెటన్ మానిస్ట్రీస్. మార్నింగ్ 9 to evening 6 ఈ టెంపుల్ టైమింగ్స్ అండి. ఎంట్రన్స్లో షాపింగ్ ఏరియా చాలా వైడ్గా పెట్టారు. ఫస్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళాక చూద్దామని ముందు లోపలికి వెళ్ళాం. వచ్చేటప్పుడు షాపింగ్ చూసుకుందాంలే అని. ఇది మొత్తం మానిస్ట్రీ. లోపల చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఫొటోస్ అయితే మంచిగా తీసేసుకున్నాం. మేము వచ్చేసరికి అరౌండ్ 12:30 అయిందండి. డే లైట్ కదా, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ మేము సాటర్డే వచ్చాం, అందుకే కావచ్చు చాలా రష్ కూడా ఉంది.
కీస్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళడమే. అండ్ లోపల వైబ్ అయితే చాలా బాగుంది. వాళ్ళ రిచువల్స్ ఫాలో అవ్వడం కోసం ఇలా మాంగ్స్ అందరూ కలిసి ఒకటే దగ్గర ప్రేయర్ కోసం అరేంజ్ చేశారన్నట్టు. సో టెంపుల్ అంతా చూసుకొని మేము ఇంకో ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళాం అండ్ ఆ ప్లేస్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఇవన్నీ నా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. సీ ఇన్ మై నెక్స్ట్ వన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.